భారతదేశ జాతీయ గీతమైన వందే మాతరానికి ఇప్పుడు 150 సంవత్సరాలు నిండాయి. వందే మాతరం కూర్పు మాతృభూమి పట్ల భక్తితో ఆధ్యాత్మిక ఆదర్శవాదాన్ని మేళవించిన జాతీయవాద భావనలలో ఒక మైలురాయిగా గుర్తింపు పొందింది. బంకిం చంద్ర చటర్జీ తన రచనల ద్వారా బెంగాలీ సాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా భారత ప్రారంభ జాతీయవాద ఉద్యమానికి ప్రాథమిక సైద్ధాంతిక సూత్రాలను కూడా ఆ గీతంలో పొందుపరిచారు. ఆనందమఠం నవల ధారావాహిక ప్రచురణ మొదలైన తొలి సంచికలోనే, అంటే మార్చి ఏప్రిల్ 1881 సంచికలోనే వందే మాతరం గీతం కనిపించింది. ఒక గీతంగా మొదలై నినాదంగా మారడంతో వందే మాతరం ప్రభావానికి భయపడి బ్రిటిష్ వాళ్ళు దాని వ్యాప్తిని అరికట్టడానికి కఠినమైన చర్యలు అనేకం తీసుకున్నారు. నవంబరు 1905లో బెంగాల్లోని రంగపూర్లోని ఒక పాఠశాలకు చెందిన 200 మంది విద్యార్థులు వందే మాతరం నినాదాలు చేశారని, ఆ నేరానికి గాను వారిలో ప్రతి ఒక్క కుర్రవాడికి 5 రూపాయల జరిమానా విధించారు. 1905లో 5 రూపాయల జరిమానా అంటే ఎంత పెద్ద మొత్తమో మనం ఆలోచించాలి. రంగపూర్లో విభజన వ్యతిరేక నాయకులను ప్రత్యేక కానిస్టేబుళ్లుగా పనిచేయాలని, వందే మాతరం నినాదాలను నిరోధించాలని ఆదేశించింది బ్రిటిష్ ప్రభుత్వం. నవంబర్ 1906లో మహారాష్ట్రలో ధూలియాలో జరిగిన ఒక భారీ సమావేశంలో వందే మాతరం నినాదాలు మిన్నుముట్టాయి. 1908లో కర్ణాటకలోని బెల్గాంలో లోకమాన్య తిలక్ను బర్మాలోని మాండలేకు బహిష్కరిస్తున్న రోజున కూడా వందే మాతరం నినాదాలు మిన్నుముట్టాయి. ఆ నినాదాలు చేయవద్దని ఇచ్చిన మౌఖిక ఆదేశాన్ని ధిక్కరించి నినాదాలు చేసినందుకు అనేక మంది బాలులను పోలీసులు దారుణంగా కొట్టడమే కాక చాలా మందిని అరెస్ట్ చేశారు. స్వాతంత్రం అనంతరం రాజ్యాంగ పరిషత్తులో జనగణమన మరియు వందే మాతరం రెండింటినీ జాతీయ గీతాలుగా స్వీకరించడంలో సంపూర్ణ ఏకాభిప్రాయం లభించింది. 1950 జనవరి 24న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్తును ఉద్దేశించి మాట్లాడుతూ, స్వాతంత్ర ఉద్యమంలో దాని కీలక పాత్ర కారణంగా వందే మాతరానికి జాతీయ గీతమైన జనగణమనతో సమానమైన హోదా ఉండాలని చెప్పారు. దానిని కూడా జనగణమనతో సమానంగా గౌరవించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన చర్చకు పెండింగ్లో ఉన్న ఒక విషయం ఉంది. అదే జాతీయ గీతానికి సంబంధించిన ప్రశ్న. ఒకప్పుడు ఈ విషయాన్ని సభ ముందుకు తీసుకువచ్చి ఒక తీర్మానం ద్వారా సభ నిర్ణయం తీసుకోవచ్చని అనుకున్నాం. కానీ ఒక తీర్మానం ద్వారా లాంఛనమైన నిర్ణయం తీసుకోవడానికి బదులుగా జాతీయ గీతానికి సంబంధించిన నేను ఒక ప్రకటన చేయడం మంచిదని భావిస్తున్నాను అన్నారు. ఆయన ప్రకటన సభ మొత్తం ఆమోదించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమన స్వాతంత్ర భారతదేశ జాతీయ గీతంగా తీసుకోబడింది. దానితో పాటు బంకిం చంద్ర రచించిన వందే మాతరం కూడా దానితో సమాన హోదా గల జాతీయ గీతంగా స్వీకరించబడింది. ఎందరో మహానుభావులు జాతీయ గీతమైనటువంటి వందే మాతరం కోసం ప్రాణాలు అర్పించారు. అలాంటి మహానుభావుల త్యాగ ఫలంతోనే మనకి ఈనాడు ఈ స్వేచ్ఛని అనుభవిస్తున్నాం. ఇవాళ వందే మాతరం గీతాన్ని జి కొత్తూరుకు చెందిన మిత్రులు శ్రీ పి రామిరెడ్డి గారు గానం చేస్తున్నారు. ఆలకిద్దాం రండి. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం,
శుభ్రజ్యోత్స్నాం పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమజల శోభిని సుభాషిణి సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. జై భారత మాతకు జై. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.